మనం ఉన్న భూమి యొక్క వివరాలు విస్తీర్ణముతో సహా లొకేషన్, మన చెరువు ఎక్కడ ఉన్నది ఏంటని చెప్పేసి మొత్తం లొకేషన్ అంతా చూపిస్తుందండి. అదేవిధంగా ప్రతి పాస్బుక్ మీద ఈ లోగోలో యూవీ లైట్ వేసినప్పుడు వెలుగుతూ చూపిస్తుందండి. ఇలాంటి 13 భద్రతా లక్షణాలు కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు మీరందరూ ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో లబ్ధిదారులు నల్లజర్ల దుర్గా భవానీ గారితో ఈకేవైసీ చేయించి పట్టాదారు పాస్ పుస్తకం అందజేయడం జరుగుతూ ఉంది. మీ పేరు వివరాలు అన్నీ చదువుతాము, ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి అమ్మా. మీ పేరు నల్లజర్ల దుర్గా భవానీ అవునమ్మా? అవును సార్. భర్త పేరు శివరాం ప్రసాద్. మీ ఆధార్ నెంబర్ చివర 9011. అవును సార్. మీ ఫోన్ నెంబర్ 8247099796. అవును సార్. ఓకేనమ్మా, వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? మీ ఫోటో కూడా కరెక్ట్గా ఉందో లేదు చూసుకోండి అమ్మా. అవును సార్, ఇదే సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులు శ్రీమతి నల్లజర్ల దుర్గా భవానీ గారికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ చేతుల్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇలా పైకెత్తి చూపించాలి. మీ చేతిలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని కూడా చూపించండి. మీ భూమిపై మీకున్న హక్కు చట్టబద్ధమైన యాజమాన్యపు హక్కు, దానికి చిహ్నంగా రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్ పుస్తకాన్ని పైకెత్తి చూపించాలమ్మా. పుస్తకాన్ని అందరూ పైకెత్తి చూపించండి. 22A నిషేధిత జాబితా నుండి విముక్తి లభించినటువంటి రైతులు కూడా ఒక్కసారి మీ చేతులను పైకెత్తి హర్షధ్వానాలు తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. గ్రామ సభలో పాల్గొన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంతకాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆరుగాలం కష్టించే రైతుకు తన భూమిపై హక్కును పొందడం నిజంగా హర్షించదగిన విషయం. అటువంటి బృహత్కర కార్యక్రమానికి ఈనాడు ఈ వేదిక కారణమైంది. మరి స్వర్ణాంధ్రను స్థాపించాలన్న ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ ప్రజల బాగోగులను చూస్తూ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా కలిగిన నిరంతర శ్రామికుడు, నిత్య కృషివలుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ ఉద్దేశించి సందేశాన్ని ఇస్తారు.